ఏంటి హీరో గారు అసలు కనిపించడమే మానేశారు? ఈ మధ్య నీ ప్రేమికుల సంఖ్య ఎక్కువైపోతుంది కదా. జెస్సీ ఏంటి మాట్లాడేది? నేను అన్న దాంట్లో నిజం లేదంటావా? అంటే అంటే ఏం నిర్దోషం? ఒంటరిగా కనిపిస్తే చాలా ఆడది. ప్రతి అడ్డమైన వాడు ప్రేమించాలనే చూస్తారు. అలానే అందరూ ప్రేమికులు అయిపోతారా? ఏమో, ఆ విషయము నీకే తెలియాలి. చూడు జయసింహ, నన్ను ఎవరు ఎంతమంది ప్రేమించినా నా మనసు దోచుకున్నవాడు నువ్వు ఒక్కడవే. చాలు శైలు, చాలు. ఈ మాట నీ నోటి వెంట పలికించాలనే ఇంతసేపు నిన్ను ఉడికించాను శైలు. చూడు, నా అంతకు నేను ప్రేమించాను కదా, అందుకే నీకు అలసైపోతున్నాను. అలాంటిదేం లేదు శైలు, నీ మనసు నాకు తెలియదు. తెలుసు కూడా ఆట పట్టించాలని చూస్తున్నావా? నిన్ను ఇంకోసారి అలా అన్నావంటే ఎప్పుడు ఒకే మూడ్లో నిన్ను వాటేసుకుంటుంటే థ్రిల్లేముంది డియర్. అందుకే ఈరోజు కాస్త వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేశా. ఇంకెప్పుడు అలా మాట్లాడవనుకో, అసలు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఈ మాత్రం దానికే బాధపడితే ఎలా శైలు? రేపు నేను సాగించబోయే సమయంలో నాకు జరగకూడదు ఏదైనా జరిగితే దాన్ని తట్టుకునేంత నిబ్బరంగా ఉండాలి. వద్దు చేసిన అలాంటి మాటలు మాత్రం చెప్పొద్దు, నేను తట్టుకోలేను. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంకేం కావాలి శైలు? కానీ కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు కదా. కానీ నాకు నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను చేసిన. పిచ్చి శైలు, నేనంటూ చివరి వరకు ఉంటే మన ప్రేమను ఎవ్వరూ వేరు చేయలేరు చేసిన. అనవసరమైన గొడవలన్నీ మనకెందుకు? హాయిగా పెళ్లి చేసుకొని ఈ ఊరికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తొందరపడకు శైలు, శ్రద్ధాభిషేకానికి రంగం సిద్ధమైంది. ఆ పని పూర్తి కాగానే ఈ అందాల ఆడబొమ్మతో ఆనంద పంచులు చూస్తాను శైలు. దేవ కూడా ఆ పని మీద ఈ ఊరు వచ్చాడు. నేరస్తుల సంగతి అతను చూసుకుంటాడు. అందుకే నువ్వు వాళ్ళని చంపి నేరస్తుడు కావడం నాకేమాత్రం ఇష్టం లేదు. శైలు, పిరికితనాన్ని నాకు నూరిపోయేది శైలు. నేను ఒక ఆశయంతో ఈ ఊర్లో అడుగు పెట్టాను. అది పూర్తయ్యే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రాణానికి ప్రాణం సమాధానం అవుతుందా? అవును, నా దృష్టిలో అంతే. దేవుడు లాంటి మా అన్న రుద్రమనాయుడిని ఆ నరరూప రాక్షసులు కిరాతకంగా హత్య చేశారు. వాళ్ళని అంత తేలిగ్గా విడిచిపెట్టను. వాళ్ళ వెచ్చని రక్తంతో ఈ పుడమి తల్లిని పునీతం చేస్తాను శైలు, పునీతం చేస్తాను. నీకు పగ ఉండడం సాహసమే, కాదనడం లేదు. కానీ దానికోసం ప్రాణం పెట్టడం త్యాగం చేస్తావా? ఈ చీకటి వెలుగుల చిందిలాటలో మన జీవన పయనం ఎక్కడికి వెళుతుందో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం శైలు, నేనంటూ చివరి వరకు బ్రతికుంటే నాకంటూ బ్రతికి ఉండేది నువ్వే శైలు. ఆ మాట చాలు. నీకోసం ఎన్ని యుగాలైనా సరే ఎదురు చూస్తాను.